అయితే ఈ పశుహింస అనేది యజ్ఞయాగాదుల్లో వేదాల్లోనే ఉంది అని ఈ మాంసాహారులు చెప్తూ ఉంటారు. ఆ? ఆ పరంపరలోనే మేము కూడా తింటూ ఉన్నాము ఇది. పూర్వము బ్రాహ్మణులు తినేవాళ్ళు యజ్ఞయాగాదుల్లో పశువులను చంపేసి అని వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్తుంటారు. మీరు చదివిన వైదిక సాహిత్యంలో అటువంటిది ఏమైనా ఉందా? అస్సలు వేదాలలోనండి గాం మాహింసీహి, అజం మాహింసీహి, అశ్వం మాహింసీహి అంటే సర్వాణి భూతాని మిత్రవత్గా సమీక్షామహే, మిత్రస్య చక్షుష సమీక్షామహే, సర్వప్రాణులను ఒక మిత్రులుగా భావించాలి, చూడాలని చెప్పింది వేదం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమ అక్షభీర్యజత్రాః అంటే సమస్త ప్రాణులను ఒక ఆత్మవత్తుగా భావించాలని చెప్పింది. ఆత్మవత్ సర్వభూతాని హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు. అంటే సమస్త ప్రాణులు సమానంగా జీవించడానికి ఉన్నాయి, వాటి యొక్క కర్మఫలాన్ని అనుభవించడానికి ఉన్నాయి. మనిషి మననశీలుడు. జంతు ధర్మం వేరు, మనిషి ధర్మం వేరు. జంతు ధర్మము తనకు భగవంతుడు కేటాయించిన ఆహారాన్ని మాత్రమే వెతుక్కుంటుంది, అది దాని ధర్మం. కానీ మనిషికి అట్లా కాదు. ఇన్ని ఔషధులు, తర్వాత వనస్పతులు, ఆహార పదార్థాలు, అతనికి ధర్మార్థ కామ మోక్షాలు ముఖ్యంగా. ఇవన్నీ ఎన్ని ధర్మాలు ఉన్నవి? అహింసా పరమో ధర్మ అన్నారు. కాబట్టి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ యోగం ఉంది. ఈ యోగ సాధనకు, ధర్మ సాధనకు, మోక్ష సాధన కొరకు ఈ శరీరం ఉంది. ఎప్పుడైతే మనిషి మద్యానికి, మాంసానికి అలవాటు పడతాడో అతని బుద్ధి లుప్తమవుతుంది. కాబట్టి అతడు మనిషిగా ఆలోచించడు. మనిషిత్వం నుండి దేవత్వం వరకు వెళ్ళాలి. కానీ అందుకనే వేదం ఏం చెప్పిందనే మనుర్భావాన్ని చెప్పింది వేదం. కానీ ఇప్పటికీ కూడా కొందరు బ్రాహ్మణోత్తములు పశుహింస చేస్తున్నారుగా యజ్ఞయాగాదుల్లో. అది చాలా తప్పండి. అది పశు భావాలను దహించమన్నారు. పశువృత్తి, మనిషిలో ఉండేటటువంటి పశు ప్రవృత్తి ఏదైనా ఉందో దాన్ని దహింపజేయమన్నారు. కానీ ఇతర పశువులను తీసుకొని పోయి దాంట్లో అనామకమైన నిరపరాధమైనటువంటి జంతువులను బలివ్వమని ఎక్కడ లేదు. దీనికి వేదముల యథార్థ స్వరూపం అని ఒక మంచి గ్రంథం ఉంది. ధర్మదేవ విద్యామార్తండ అనేటైన ఒక గొప్ప మహావిద్వాంసుడు పరిశోధన చేసి గోమేధము, అశ్వమేధం అంటే ఏంటిది, దాని యొక్క బ్రాహ్మణ ఆరణ్యక గ్రంథాలలో ఏ విధమైనటువంటి అర్థాలున్నవి అని దాన్ని చాలా. అంటే ఇప్పుడు ఈ అలవాటుకు బానిసలైన వాళ్ళు, మాంసాహారం రుచికి మరిగిన వాళ్ళు ఈ ఎన్ని ప్రమాణాలు చూపినా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా అంటే వాళ్ళ జిజ్ఞాస ఉండదు కాబట్టి మారే ప్రయత్నం చేయరు. ఇక అంటే లోపల సంస్కారం ఉన్న వ్యక్తి ఒక ఉపదేశమో ఒక ప్రమాణము చూపిస్తే ఆలోచించి అతడు మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈనాటి సమాజంలో అంతా మరి ఎన్ని ప్రమాణాలు చూపినా అది మా ఇష్టము, నువ్వు ఇస్తున్నావా, నువ్వు నీ మీద ఆధారపడి లేము కదా, మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం, తింటాం అంటారు వాళ్ళు. అలా అటువంటి ప్రవృత్తి బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు మాంసాహారం తినొద్దు అనేటటువంటి వాదము చాలా చోట్ల మనం గురువులు చెప్తున్నారు, వింటున్నాం. కానీ మద్యపానం గురించి అసలు చెప్పినట్టుగా కూడా ఎక్కడ కనిపించట్లేదు. అసలు మాంసము, మద్యము రెండు ప్రాణ స్నేహితులు. ఒకదాన్ని ఇడిచి ఒకటి ఉండలేదు. ఇది ఉంటే అది ఉండాల్సిందే. ఒక దుర్మార్గునికి ఇంకోడు తోడుంటేనే మనకి బలం. కాబట్టి ఆజ్యం మాదిరిగా. కాబట్టి మాంసము, మీరు చాలా మద్యం దుకాణాలు చూడండి, అక్కడ ఖచ్చితంగా మాంసము నంజుకోవడానికి పెడతారు. మాంసం ఉన్న చోట మద్యాన్ని ఖచ్చితంగా పెడతారు. ఏదైనా ఫంక్షన్లో కూడా అంతే, మాంసం ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ మద్యం ఉంటుంది. మద్యం ఉంది అంటే దాన్ని నంచుకోవడానికి బయట నుండి కొనుక్కొచ్చుకొని మాంసం తింటారు. కాబట్టి అది చాలా దురాచారము. మనిషి బుద్ధిం లుంపతి ద్రవ్యం మదకారి తదుచ్యతే అన్నారు. ఇప్పుడు మన పీఠాధిపతులు, మఠాధిపతులు ఎంతోమంది ఉన్నారు ప్రసిద్ధి పొందిన వాళ్ళు. మరి వాళ్ళు ఇటువంటి విషయాలను ప్రజలందరికీ అదే పదే పదే ఉపదేశిస్తే మార్పు వచ్చే అవకాశం ఉంది కదా. కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఎక్కువ శాతము 99% ఇప్పుడు ఈ కాలంలో అందరూ మద్యము, మాంసం సేవించే వాళ్ళే ఉన్నారు. నువ్వు మాంసం తినకు, మద్యం సేవించకు అంటే ఎవరు రారు. వీళ్ళ దుకాణాలు బంద్ అయిపోతాయి. వీళ్ళ మాట అనుకుంటారు. కానీ కొందరు ఉన్నారు, మాంసం మానిన వాళ్ళు ఉన్నారు,
తప్పు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలా తక్కువగా. కానీ గురువులు బహిరంగంగా మద్యము మాంసము తప్పు అంటే మా ఆహారాన్ని ఆ మధ్య చిన్నజీయర్ స్వామి వారు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి బుద్ధులు వస్తాయని, పందిని తింటే పంది బుద్ధి వస్తుందని చెప్పాడు. ఉదాహరణ చెప్పేసరికల్లా కొన్ని వర్గాలు, కొన్ని మాంసం తినే వర్గాలన్నీ మా ఆహారాన్ని దూషిస్తావా, మా యొక్క హక్కును, మా నోటికాడున్న ఆహారాన్ని దూరం చేస్తావా అని రకరకాలుగా అతని మీద అభాండాలు దూషించడం, ద్వేషించడం ప్రారంభమైంది. మంచి చెప్పితే కూడా ఈ కాలంలో భరించలేని స్థితిలో సమాజం ఉంది. అంటే ఇప్పుడు మనము చెప్పింది వైజ్ఞానికంగా, తార్కికంగా, ప్రామాణికంగా చెప్తున్నాం. నీ దగ్గర కూడా తెలివి ఉంటే, నీ వాదం కరెక్ట్ అయితే నువ్వు కూడా వైజ్ఞానికంగా, తార్కికంగా, ప్రామాణికంగా సాక్ష్యాలను చూపించు. మరి అది చూపించే శక్తి లేదు కాబట్టి ఏదో ఒకటి మా కులంలో ఇది ఉంది, మా ఆచారం అని ఎగబడము, రచ్చ చేయడం. ఇంకోటి ఏముందంటే మాంసాహారులు ఎప్పుడైనా కానీ వితండవాదానికి దిగుతారు. రాముడు రామాయణంలో మాంసం తిన్నాడట, పాట పాడుతున్నారు, యజ్ఞయాగాదుల్లో కూడా వేశారట కాబట్టి అది తింటే తప్పేముంది, మేము కూడా అగ్నిలోనే కదా వేసుకొని తింటున్నది, అది కూడా అగ్నిహోత్రమే, మేమేం డైరెక్ట్ గా మాంసాన్ని తినడం లేదు కదా. దేవతలు సోమపానం చేశారు అంటే ఇదే మద్యపానం. ఏం చెప్తున్నారు అంటే చాలా విచిత్రమైన వాదన ఏం చేస్తున్నారంటే మేక శాకాహారి కాబట్టి ఆ శాకాహారి జంతువులు మేము శాకాహారి మేము తింటున్నాము, శాకాహారే తింటున్నాం మేము కూడా, ఎందుకంటే అది గట్టే వేసింది కదా, ఆకులనే తిన్నది కదా, అది శాకాహారి అన్నప్పుడు మేము కూడా ఏమన్నా మాంసం తినే జంతువుని మేము కోసుక తింటున్నామా? శాకాహారి జంతువు తింటే శాకాహారమే. బాగుంది. మాంసాహారి జంతువుని మేమేమన్నా కుక్కను, నక్కను, పులిను కోసుకొని తింటున్నామా అనే వితండవాదం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాముణ్ణి కూడా ధర్మానికి ప్రతిరూపము, ఒక ఆకారంగా ధర్మ అంటే ధర్మానికి ఒక విగ్రహము రాముడని చెప్పినటువంటి రాముడే మాంసం తిన్నాడని కొంతమంది అంటున్నారు పండితులు, ఆపాదన చేస్తున్నారు. అది ఎంత తప్పండి. అహింస పరమోధర్మ అని మనకు శాస్త్రంలో ఉంది. అహింస పరమధర్మము అంటే అంటే శ్రేష్టమైనటువంటి ధర్మము అహింస. అలాంటి రాముడు క్షత్రియుడు కాబట్టి తింటాడు, తప్పులేదు అది కాదండి. ఒక వర్ణానికి, ఒక వర్గానికి, ఒకరికి మంచిది, ఒక వస్తువు ఒక వర్గానికి మంచిది, ఇంకొక వర్గానికి చెడ్డదని ఉండదు. సామాన్య విశేషైతి బుద్ధ్యపేక్షం అని మా గురుగారు వైశేషిక శాస్త్రంలో ఒక సూత్రాన్ని ఉదాహరించారు. మంచి చెడు అంటే ఏంటి గురుగారు అని మేము అడిగితే, మంచి చెడు అనేది వస్తువులో ఉండదు, మన బుద్ధిలో ఉంటుంది. ఒక వస్తువు ఉదాహరణకు మనము మనిషికి అసహ్యం, అదే పందికి ఇష్టం, ప్రీతికరం అంటే ఆ వస్తువులో దోషం లేదు, స్వీకరించే వాని యొక్క మనసులో ఉంది దోషం. మంచి దోషాన్ని బట్టి ఆ వస్తువును ఆపేక్షిస్తారు. కాబట్టి మనం తినని వాళ్ళు మాంసాన్ని చాలా అసహ్యంగా, అనాచారంగా భావిస్తాం. కానీ తినేవాడు చాలా పవిత్రంగా, చాలా ఇష్టంగా దాన్ని చూస్తాడు. దాన్ని మొక్కి, దాన్ని జంతువుని చంపి పవిత్రంగా చేసి 3 రోజులు మురిగిపోయినా కానీ తింటాడు వాడు. అది వాళ్ళ బుద్ధి దోషము. అవును. కానీ మద్యపానంలో కూడా సమాజంలో చాలా తీవ్రంగా మద్యపానం జరుగుతూ ఉంది. దాని గురించి ఇక మా మాంసం గురించే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏదైనా చెబితే మద్యం గురించి చెప్తే అసలే తట్టుకోలేరు.